సమాజం చెడువైపు వెళ్తోందని సోషల్ మీడియాను మంచి కోసం వాడుకుందామని గాయకుడు మజ్జి దేవిశ్రీ అన్నారు. బిగ్ బాస్ తో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. పిల్లలు సెల్ ఫోన్ కు బానిసలు అవుతున్నారని, మానవతా విలువలు కనుమరుగైపోతున్నాయని అంటున్న మజ్జి దేవిశ్రీతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. చరవాణి అనేటటువంటి ముసుగులో పడిపోయి ఎక్కువ శాతం కూడా ప్రతి ఒక్కరూ నానా అవస్థలు పడడమే కాకుండా వారి కుటుంబాలను కూడా కోల్పోతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో రూమర్స్ నమ్మి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే సోషల్ మీడియా ఏ విధంగా మనల్ని మోసం చేసిందనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర గాయకుడు మజ్జి దేవిశ్రీ ఉన్నారు. ఆయనైతే ఒక గీతాన్ని అయితే రచించడం అయితే జరిగింది. ఆ గీతాన్ని రచించి ఆలపించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి మజ్జి దేవిశ్రీ గారు అయితే ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువతని పెడదారి పట్టిస్తున్న పరిస్థితి ఉంది. సోషల్ మీడియాని నమ్ముకున్నటువంటి చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలు కూడా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూసుకొచ్చి అసలు మీరు రచించినటువంటి గీతం ఏంటి? ఆ గీతాన్ని ఒకసారి మా ప్రేక్షకులకు సోషల్ మీడియా సంబంధించి నేను కూడా రాశా. పాడిన పాట నా మిత్రుడు తెలంగాణ కవి మిట్టపల్లి సురేందర్ గారు రాశారు. ఆయన సినిమాలకు కూడా ఈ మధ్య రాస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన పాట రాశారు. ఆ పాట పాడి వినిపిస్తా. కళ్ళల్ల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతటి గాలం, అరచేతిలో కొలువయింది నాశనగానం, ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇల్టరు నెట్టు, అన్నిటికీ ఇప్పుడదే ఆయువు పట్టు, అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మను గుట్టు, నమ్మడమే నెటిజన్స్ తన మీదొట్టు, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతటి గాలం, అరచేతిలో కొలువయింది నాశనగానం. అంటే సోషల్ మీడియా అద్భుతంగా ఉంటున్న నేపథ్యంలో మంచి కోసం వాడదాం. ఎందుకంటే ఇప్పుడు చెడు ప్రభావం నిజంగా మొత్తం అంతా చెడు వైపు వెళ్తూ ఉంది. ఇప్పుడు మనం బిగ్ బాస్ చూస్తే ఎవరికీ లాభం అంటే ఎవరికి లాభం లేదు. పనికి మాలి చర్చలు, పనికి మాలి కౌగులింతలు, అది నిజంగా అది బ్రోతల్ హౌస్ లాంటిదే బిగ్ బాస్ కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం మంచి జరగాలి, మంచి చేయాలి అనే తప్పనితోటే సోషల్ మీడియా పనిచేయాలని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవిశ్రీ గారు, మీరు పాడినటువంటి కళల ప్రపంచం పాట మాత్రం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఈ పాట ద్వారా మనం తెలుసుకుంటే రానున్న కాలంలో భవిష్యత్తు తరాల్లో జరిగేటటువంటి విభేదాలు కానీ లేదా దానికి నేను రాసిన పాట కూడా ఉంది సార్. నేను రాసిన పాట కూడా ఉంది. అమ్మమ్మో ఇంటర్నెట్ దీని తస్సదీయ మరువలేము మరిగితే ఒట్టు, చూపెడుతుంది ప్రపంచ గుట్టు, సెల్ ఫోనులోన చిత్రాలన్నీ బంద్ అయినట్టు, రిలయన్స్ అంబానీ మన కొంప ముంచేట్టు, జియో పేరుతోటి మనకు శటగోపం పెట్టేట్టు, 3 నెలలు ఆపరిచ్చి మన డబ్బులు దొబ్బెట్టు, మాటలు నేర్చిన కుక్క రేవు కాడ కాసినట్టు, అమ్మమ్మో అమ్మమ్మో ఇంటర్నెట్ దీని తస్సదీయ మరువలేము మరిగితే ఒట్టు, చూపెడుతుంది ప్రపంచ గుట్టు, సెల్ ఫోనులోన చిత్రాలన్నీ బంద్ అయినట్టు. కాబట్టి సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి సమాజంలో స్థితిగతుల మీద అనేక పాటలు రాసా. ఈ పాట కూడా నేను రాసింది. రానున్న తరాలు ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే గాయకులు కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చరవాణి అంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత స్వర్గం అంతే, ప్రతి ఒక్కటి కూడా మన చేతిలోనే ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందన్నది చుట్టూ చూసుకోగలుగుతున్నాం, చుట్టూ చూపించగలుగుతున్నాం. కానీ రానున్న తరాలకి, భావి తరాలకి ఏమందిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇటీవల కాలంలో చూసుకుంటే విశాఖలో సెల్ ఫోన్ కొనలేదని ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ సెల్ ఫోన్కి ప్రజలు అంతలా ఆకర్షించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే పూర్తిగా మానవతా విలువలు దిగజారిపోతూ ఉన్నాయి. సెల్ ఫోన్ కొనలేదని ఒక ఆత్మహత్య చేసుకుంటున్నాడు, బైక్ కొనలేదని ఒక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నిజంగా మాకు ఒక సామాన్య రైతు కుటుంబం మాది. నేను చదువుకున్న నేపథ్యంలో మా నాన్నకి పెన్ను కొనమంటే ఆ పెన్ను కొనడానికి ఒక వారం 10 రోజులు ఆలోచించేవాడు. అలాగని చెప్పి డబ్బులు లేవంటే డబ్బులు ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు ఇస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక ఖరీదైన వాహనం కొనిస్తున్నాం వాడికి. మన సోషల్ మీడియాలో చూసున్నాం. నాకు బండి కొనకపోతే నేను చచ్చిపోతాను అంటే బండి కొన్నాడు పాపం. బండి కొని 2వ రోజు నాడే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. అలాగే మీరు ఎన్నట్టు సెల్ ఫోన్ కొనకపోతే చచ్చిపోతాను అంటే
చనిపోయారు కూడా. సో అటువంటి పరిస్థితుల్లో అంటే మానవ విలువలు కొనుమరిపోతున్న నేపథ్యం. పూర్వం మనం ఎట్లా బ్రతికేవాళ్ళం నిజంగా? మన నాన్న, మన అమ్మ, మన తాత తండ్రులు నిజంగా అమ్మ నాన్న ఉంటే, నాన్నమ్మ అమ్మమ్మ ఉంటే నీతి వాక్యాలు, నీతి కథలు చెప్పి మనల్ని మంచిగా పెంచేవాళ్ళు. సో ఇప్పుడంతా ఇదైపోయింది మొత్తం అంతా సోషల్ మీడియా. భవిష్యత్ తరాలకి భావితరాల పిల్లలకి ఏం నేర్పించాలంటారు పాఠశాలలో? ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి మానవ విలువలు నేర్పాలి. మన చిన్నప్పుడు ఎట్లా బ్రతికాము, ఎట్లా జీవిస్తున్నాం, సో రైతు కష్టం ఏంటి, జవాన్ కష్టం ఏంటి, జై జవాన్ జై కిసాన్ అంటాం. వీళ్ళు నిజంగా తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం మార్పు వస్తుంది. సో పాఠశాలలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పాఠాలు కూడా చెప్పాలని చెప్పి నా అభిప్రాయం. చూశారు కదా, ఇది కళల ప్రపంచం, కల్లోల ప్రపంచం. అంటే మన చేతిలో ఉన్నటువంటి చరవాణితోనే కొన్ని మంచికి వాడడానికి పనిచేస్తుంది, అలాగే చెడుకు కూడా పనిచేస్తుంది అంటూ కూడా మధ్య దేవిశ్రీ తన గీతం ద్వారా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తు తరాల్లో విద్యార్థులకు ఏదైతే మన పూర్వీకులు నేర్పించినటువంటి బాట ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలని బోధిస్తే ఆ భవిష్యత్ తరాలు కూడా మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందంటూ కూడా మధ్య దేవిశ్రీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాక్తో చందు, ప్రైమ్ 9 విశాఖ.